ట్రైన్ లో లాంగ్ జర్నీలో ఆధ్యాత్మికతతో ప్రయాణం చేయాలని రామచరితమానస్ ని చదివితే అక్కడ ఉన్న కొన్ని కుహానాలకు అది నచ్చలేదు, ఓవర్ యాక్టింగ్ చేసిండ్రు, పోలీసులు చితకబాదిండ్రు. ఇప్పుడు ఇలాంటి పనే చేశారట యూపీకి చెందిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్. ఇంతకేమన్నారంటే తులసీదాస్ రామచరితమానస్ ని తన సొంత ఆనందం కోసమే రాశాడు కానీ అది పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం కాదంటూ వ్యాఖ్యానించారు. ఓ నిర్దిష్ట కులానికి వ్యతిరేకంగా వారిని అవమానించే విధంగా ఉందంటూ ప్రకటించారు. దీంతో రామభక్తుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. దీనినే పిటిషనర్ అశోక్ కుమార్ సింగ్ లేవనెత్తారు. మౌర్య యావత్ హిందూ సమాజాన్ని అవమానించారని పేర్కొన్నారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే 2023లో ఆయన ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసి ఈయన తప్పు చేశాడని వచ్చి కోర్టుకెళ్లి ఎఫ్ఐఆర్ నమోదయ్యి కేసులు నమోదు అవ్వడానికి 2025 సెప్టెంబర్ వరకు టైం పట్టింది. అదే వేరే మతాలకు సంబంధించి వాళ్ళు చేసిన తప్పుల విషయంలో కొంత ఆవేశంగా మాట్లాడి క్షమాపణలు చెప్పినా వెంటనే వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నా అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు, అన్ని జరుగుతాయి.